కడప జిల్లా పులివెందులలో ఉన్న వైద్య విద్యా కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డిలు నగరగొట్టిరెడ్డి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. తన బాధ్యతను మరిచి ప్రైవేట్ కు వైద్య విద్య కట్టడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో కడప జిల్లా పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వమే ఎస్ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన 4 కళాశాలలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఓపి ఇచ్చి ఉంటే అనుమతులు లభించి ఉండేవని అభిప్రాయపడ్డారు. 700 సీట్లు ప్రభుత్వం నిర్లక్ష్యపు చర్య వలన కోల్పోయామని తెలిపారు. ఇది కేవలం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గపు ఆలోచన నుండి చేస్తున్నట్టు వారు భావిస్తున్నామని తెలిపారు. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కోటె సర్కిల్ వద్ద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి 5 మెడికల్ విద్యా సంస్థలు ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కోటె ప్రభుత్వం ఏదైతే పులివెందులు 50 సీట్లు కేటాయించారో, కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పులివెందులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల మేము నడపలేమని ఎస్ఎంసీకి వారికి లేఖ రావడం చాలా దుర్మార్గమైన విషయం. వేలాది వేలంగా ఈరోజు విద్యార్థులు మెడికల్ విద్యార్థులు లక్షలాది తీసుకున్న సందర్భంలో ఈరోజు కనీసము చదువుకునే ఉద్దేశం కోరికను నిరాశ చేయడం దౌర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాగనే రాబో రోజుల్లో వైద్య విద్య విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలని రాష్ట్రంలో మేము సభకి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఎంసీ రాసిన లేఖను వెనక్కి తీసుకోకపోతే జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి